అస్మద్గురుభ్యో నమ. ఋగ్వేదం నుంచి ఆరోగ్యానికి సంబంధించి ఒక మంత్రం ఇంతకుముందు చెప్పుకున్న దాంట్లోంచే మళ్ళీ ఇంకో భాగం అన్నమాట ఇది. అది చూడండి. అంగాదంగాత్ లోమ్నో లోమ్నో జాతం పర్వణి పర్వణి యక్ష్మం సర్వస్మాత్ ఆత్మహస్తమిదం వివృహామితి. ఇంతకుముందు మంత్రాల కంటే కూడా కొంచెం సూక్ష్మంగా ఉన్నది, సులభంగా ఉన్నది. చూసుకోండి. ఇది పిల్లల చేత చదివిస్తే చాలా శ్రేయస్కరం. అంగాత్ అంగ ప్రత్యంగముల నుంచి. లోమ్నో లోమ్న, లోమము అంటే శిరస్సు మీద మొలిచేవన్నీ కూడా శిరోజములు, అవి రోమములు. లోమములు అంటే శరీరంలో మిగిలిన భాగాల్లో వచ్చేవి. లోమ్నో లోమ్నో జాతం పర్వణి పర్వణి, అంది సంధుల లోపల కండరముల సంధి కావచ్చు, ఎముకల సంధి కావచ్చు, అన్నిటి లోపల యక్ష్మం, ఏదైతే అనారోగ్యం ఉంటుందో సర్వాత్మాత్ ఆత్మనస్థం ఇదం వివృహామితే, అన్ని రకాలైన దోషాల నుంచి కూడా తొలగిస్తాను, నీవు రక్షింపబడదువుగాక. తేనె నివేదన చేయండి. ఇది చంటి పిల్లలకి, అంటే వాళ్ళకి 3-4 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఇది చాలా మంచిది. వీలైతే రోజు కూడా 11 సార్లు చదవండి. పటికి బెల్లం కానీ తేనె కానీ నివేదన చేసి వాళ్ళకి పెట్టండి. వాళ్ళ స్కూల్కి వెడతారు, ఏదో ఎల్కేజీలని ప్రీ స్కూల్ అని మరొకటి అయినప్పటికీ చెయ్యండి, ఆరోగ్యం బాగుంటుంది. అంగాత్ లోమ్నో లోమ్నో జాతం పర్వణి పర్వణి యక్ష్మం సర్వస్మాత్ ఆత్మనస్తమిదం వివృహామితే. ఇది ఇక తరువాత అది పెద్దవాళ్ళ కోసం. ఇది శాంతి సూక్తం అంటారు. నరఘోష, దృష్టిదోషము ఇలాంటివి ఉన్నట్టయితే వాళ్ళు చదువుకోవడం మంచిది. అంతేకాకుండా ఎక్కడెక్కడికో ఉద్యోగాలకి వెళ్ళొచ్చి తిరిగి వచ్చేసరికి చాలా కాలం తర్వాత ఇంటికి వస్తారు. ఇంటికి వస్తే అప్పుడు కూడా కొన్ని రకాల వ్యతిరేక లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి వాళ్ళకి ఇది రోజు 27 సార్లు చొప్పుని ఒక 45 రోజులు, ఒక రోజు బ్రేక్ ఇచ్చి మళ్ళీ 45, మళ్ళీ బ్రేక్ ఇచ్చి 45 రోజులు చదవండి. మొదటి రోజు 45వ రోజు పాయసం నివేదన చేయండి. ఉత్తప్పుడు మీ ఇష్టం నివేదన ఇష్టదైవానికి. శాంతాద్యౌః శాంతా పృథివీ శాంతం ఇదం ఉరు అంతరిక్షం శాంత ఉదస్వతీ ఆప శాంత నః సంతు ఓషధీ. దూరదేశాలకు వెళ్ళే పిల్లల కోసం కూడా ఇది ఇంట్లో చదువుకోవచ్చు. శాంతాద్యౌ శ్లోకం చాలా అందంగా అర్థమైపోయేది. శాంతాద్యౌ, జులోకము నీకు శాంతము కావాలి. శాంత పృథివీ, ఈ భూలోకం కూడా శాంతము కావాలి, నీకు క్షేమం కలిగించాలి. శాంతం ఇదం ఉరు అంతరిక్షం, ఆకాశం ఉంది, అంతరిక్షం ఖాళీ స్థలం, ఇది కూడా నీకు ఎప్పుడూ క్షేమం కలిగించాలి. శాంత ఉదస్వతీ ఆప, ప్రవహించే నీళ్లున్న కాలువలు కానీ నదులు కానీ సముద్రాలు కానీ కెరటములు కలిగి ఉన్న చెరువులు కానీ ఇవన్నీ కూడా నీకు చక్కగా క్షేమాన్ని కలిగించాలి. ఆఖరికి బిందెలోంచి పోసుకుంటూ ఉంటే ఒక గ్లాసులోను, అప్పుడు కూడా అది ప్రవహించే నీరే, అది కూడా నీకు క్షేమం కలిగించాలి. శాంతా నః సంతు ఓషధీ, వనస్పతులు, ఓషధులు, సర్వరకములైన బీజములు ఇవన్నీ కూడా నీకు క్షేమాన్ని కలిగించాలి. అంటే ఆశీర్వచనంగా పనిచేస్తుంది, బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పడానికి పనిచేస్తుంది. మన ఆరోగ్యానికి సంబంధించి కూడా క్షేమం కలుగుతుంది. మానసికమైన బాధలు ఉన్నప్పటికీ కూడా ఇది తొలగిపోతుంది. దీనికి మానసిక బాధలు ఉన్నట్టయితే మాత్రము ఇష్టదైవానికి చిమ్మిలి, వడపప్పు లేదా పానకము, లేదు ఇంకోటి ఏమిటంటే మనకి చలివిడి అంటారు, అది నివేదన చేయడం చాలా మంచిది. ఒక్కసారి మళ్ళీ శాంతాద్యౌ శాంతా పృథివీ శాంతం ఇదం ఉరు అంతరిక్షం శాంతా ఉదస్వతీ ఆప శాంత న సంతు ఓషధీ. అలాగే ఇంకో మంత్రం కూడా ఉంది. శాంతాని పూర్వరూపాణి శాంతం నో అస్తు కృతం శాంతం భూతంచ భవ్యంచ సర్వమేవ శమస్తు
వహ. ఎందుకని? నేను ఒక్కొక్కసారి చెయ్యవలసిన పని చెయ్యకుండా ఉంటాను, చేసే పని వదిలిపెడతాను, చెయ్యకూడందే చేస్తాను. ఇలాంటివన్నీ జరుగుతాయి. ఎంచేత అనిగ్రహము చేత, ఇంద్రియ దోషం చేత ఇలాంటిది పతనం కలుగుతుంది నాకు. అందుకని నాకు శాంతాని పూర్వరూపాణి, ఇంతకుముందు ఏ ఏ లోకాలు, ఏ ఏ కాలాలు, ఇంద్రియాలు ఉన్నాయో అవన్నీ కూడా నాకు క్షేమం కలిగించాలి. శాంతం నో అస్తు. అవి ఎప్పుడూ ఇంద్రియములు కానీ, పంచభూతములు కానీ ఇవన్నీ కూడా శాంతికరములే. అవి నాకు శాంతాన్ని కలిగించాలి. కృతాకృతం, నేను మంచి చేసి ఉండవచ్చును, చెయ్యవలసింది చెయ్యకపోయి ఉండవచ్చును కూడా, అయినా కానీ అవి నన్ను క్షమించి నాకు రక్షణ కలిగించాలి. శాంతం భూతంచ భవ్యం. రాబోయే రోజులు క్షేమంగా ఉండాలి, గడిచిన రోజులు క్షేమం కలిగించాలి. సర్వమేవ సమస్తువ. గతించింది క్షేమం ఎలా కలిగిస్తుంది అంటే గతంలో చేసిన పొరపాట్లకు కూడా శిక్ష తగ్గించి నాకు మంచి కలిగించేలా చేయాలి. అలాగే భవ్యం, భవిష్యత్తులో కూడా నేను సక్రమంగా ఉండేలాగా నాకు రక్షణ కలుగ్గాక. ఇది కారణం ఏమిటంటే విహితస్య అననుష్ఠానాత్. నేను తప్పులు చేస్తాను, చేయొద్దంటే చేస్తుంటాను. ఏం చేయాలి? అలాగే చేయాల్సిన మాత్రం చేయను, దానివల్ల తప్పు జరుగుతుంది. నిందితస్య చ సేవనాత్. అంతేనా? దుర్మార్గులని సేవించడం ఉంటుంది, దీనివల్ల కూడా ఇలాంటి దోషాలన్నీ పోవాలి. అనిగ్రహాచ్చ ఇంద్రియాణాంచ నహ పతనం రిచ్చతి. ఇది జరుగుతుంది కదా. అందుకని ఈ పై 2 లైన్లు కూడా శుభ్రంగా చదువుకోండి. శాంతాని పూర్వరూపాణి, శాంతం నోస్తు కృతాకృతం, శాంతం భూతంచ భవ్యం, సర్వమేవ శమస్తు వహ. ఇది ప్రత్యేకించి ఉద్యోగంలో ఉన్నతి కోరుకునే వాళ్ళ కోసం ఇది చాలా గొప్పగా పనిచేస్తుంది. అంతేకాదు, మీ వాక్కు శుద్ధం కావాలంటే ఇది కూడా చాలా మంచిది. చదువుకునే విద్యార్థులకి, పరిశోధన శీలులకి, లాయర్లకి, వీళ్ళందరికీ కూడా ఇయం యా పరమేష్ఠిని వాగ్దేవి బ్రహ్మ సంస్థిత యయేవ సృజే ఘోరం తయైవ శాంతిరస్తు నహ. ఈ నాలిక సరిగ్గా అట్టే పెట్టుకొని కారణం చేతే ప్రమాదాలు జరుగుతాయి. ఈ నాలిక మీద వాక్కు ఉంది, ఆకలి ఉంది, 2 అగ్ని ఉన్నాయి ఇక్కడ. అందుకని ఇయం యా పరమేష్ఠిని వాగ్దేవి, పరమేష్ఠిని వాగ్దేవి. పరమేష్ఠి ఎంతటి ఘనుడో ఆయన పలికే పలుకులు కూడా అలాంటివే. వాగ్దేవి సరస్వతి కావచ్చు, ఇచ్ఛాశక్తి కావచ్చు, క్రియాశక్తి కావచ్చు, బుద్ధి కావచ్చు. బ్రహ్మ సంస్థిత, బ్రహ్మ మహిమనే పొందినది, బ్రహ్మ మహిమనే పొందించున్నది ఆవిడ. యయేవ సృజే ఘోరం. ఎవరి వల్లనైతే ఘోరాతి ఘోరమైన పరిమాణములు ఏర్పడతాయో, ముందు వాక్కు వల్లే ప్రమాదం జరుగుతుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదని ఊరికనే అన్నారా? అందుకని నా మాటల వల్ల ప్రమాదం జరుగుతుంది. అందుకని ఒక కవిగారు చెప్తారు, మాటల చేత మన్నన చేసి దేవతలు వరంబులిత్తురు, మాటల చేత మన్నన చేసి మానినులు మనంబులిత్తురు, మాటల చేత మన్నన చేసి రాజులు పురంబులిత్తురు, మాటలు నేర్వకున్న న్యూనము అవమానము మానవ కోటికి అన్నాడు పెద్ద మనిషి. అలాంటి మాటలు, మంచి మాటలు రావాలి మనకి. శాంతిరస్తు నా. ఏ వాక్కు చేతైతే ఘోరాది ఘోరాలు జరుగుతాయో అలాంటి ప్రమాదం నాకు జరగకుండా నా మాటల వల్ల 10 మందికి కూడా క్షేమం కలిగించాలంటే మాట నాకు రావాలి, నాకు రక్షించాలి, వాగ్నియమం కలగాలి అంటూ ఇయం యత్ పరమేష్ఠినం మనోవాం బ్రహ్మ సంస్థితం ఏనైవ సదృశే ఘోరం తేనైవ శాంతిరస్తు నహ. ఇదే భావం మళ్ళీ. ఏమిటది? బ్రహ్మ సంస్థితం వాం, బ్రహ్మ వల్ల ప్రేరణమైన ఈ యత్ మనః, ఈ మనస్సు ఏనైవ సదృశే, దేనివల్లనైతే ఘోరమైన ప్రమాదాలు కలిగిస్తుందో, ఏనైవ సదృశే ఘోరం తేనైవ శాంతిరస్తున. ఈ సరస్వతి బ్రహ్మచేత సృష్టించబడినది, అలాగా నాకు క్షేమాన్ని కలిగించాలి. ఇమాని యాని పంచేంద్రియాణి మనః షష్ఠాని మే హృది బ్రహ్మణ సంస్థితాని ఏరైవ సదుచే ఘోరం తైరవ శాంతిరస్తున. ఈ మంత్రాల్లో ఏ ఒక్కటి చదివినా సరిపోతుంది.
ఏమిటి? ఇమాని యాని పంచేంద్రియాణి, 5 ఇంద్రియాలు. మనః షష్టాని మే హృది, మనస్సు కూడా ఉంది, అలా హృదయం కూడా ఉంది. బ్రహ్మణా సంసితాని, ఇవన్నీ ప్రేరేపణ చేసేది లోపల ఉండే బ్రహ్మము, పరమాత్మతత్వము. ఏరైవ సదుచే ఘోరం, బ్రహ్మగారు వానే ఇచ్చాడు. కల్పతరువులివి కల్పభూజములివి కాని పనికి గాసిపడే మానవుడు అంటారు అన్నమాచార్యుల వారు. ఆయన వల్ల ఇచ్చారు, కానీ మనం మాత్రం నాశనం చేసుకుంటున్నాం. పెన్సిల్ చెక్కుకోమని చెప్పి పిల్లవాడికి బ్లేడ్ ఇస్తే వాడు వేలు చెక్కుకుంటున్నాడు. మనం అంతా అదే బాపత్ అనమాట. అంచేత బ్రహ్మచేత ప్రేరణ చెందేవి ఏరైవ సదుచే ఘోరం తైరేవ శాంతిరస్తు నహ, వాటి వల్ల నాకు క్షేమం కలగాలి. అంతేకాదు యాని కాని చిచ్చాంతాని లోకే సప్త ఋషయో విదు సర్వాణి శంభవతు మే శమ్మే అస్తు అభయం మే అస్తు. యాని కాని చిత్ శాంతాని, ఏవేవైతే శాంతముగా ఉంటే మనకి క్షేమం కలుగుతుందని పెద్దలు చెప్పారో, ఋషయో విదు సప్త ఋషయో విదు, సప్త ఋషులు తెలుసుకున్నారో అలాంటివన్నీ కూడా శంభవంతు మే, నాకు క్షేమం కలిగించాలి. అంటే ఋషిగోత్రుణ్ణి, ఋషిని తలుచుకోండి, క్షేమం కలిగించవండి. శమ్మే అస్తు అభయం మే అస్తు, సుఖము కలగాలి, భయం కూడా దూరం కావాలి. ఎలాగా? యో అప్సు నావం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్టతి. నువ్వు నావలో జాగ్రత్తగా కూర్చున్నావు అనుకో, నావని సక్రమంగా నడుపుకుంటూ వెళ్ళు. నావలో కూర్చున్న వాడి కెరటాల వల్ల ఇబ్బంది ఉంటుంది నావకి, కానీ ఆ కెరటాల్లో ఉన్నప్పటికీ నావ నిన్ను రక్షిస్తుంది. నావ గురించి తెలిస్తే నావలోనే సక్రమంగా ఉంటావు, దాటగలవు. మన ఇంద్రియాలన్నీ కూడా నావ లాంటివి, అవి మనకు ఉండాలి, వాటితోటే జీవనం గడపాలి, తప్పదు. కానీ సంసారంలో ఉండే, సముద్రంలో ఉండే కెరటాల తాకిడికి నావని మాత్రం నిర్లక్ష్యంగా పెట్టావో నువ్వే మునిగిపోతావు, జాగ్రత్త. అది ఒక్కసారి ఈ మాట మళ్ళీ చెప్పుకొని ముగించుకుందాం. యాని కాని శాంతాని లోకే సప్త ఋషయో విదు సర్వాణి శంభవంతు మే శమ్మే అస్తు అభయం మే అస్తు. యో అప్సు నావం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్టతి. అలాగే నేను బయటపడాలి, భగవంతుడా నన్ను అనుగ్రహించు అంటూ ప్రార్థన చేద్దాం. సాయంకాలం కూడా ప్రార్థన చేసుకోవచ్చు 3 సార్లు. ఉదయం పూట మాత్రం 11 కానీ 27 కానీ. స్వస్తి.